క్షీరసాగర మదనంలో అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో కాలనేమి అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగడంతో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో కాలనేమిని సంహరించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో కాలనేమిని తిరిగి బ్రతికించాడు. శ్రీ మహావిష్ణువుతో మళ్లీ పోరాడి గెలవాలనే కోరికతో కాలనేమి మందరాచల పర్వతం చేరుకుని కేవలం గరికరసం మాత్రమే సేవించి 1000 దివ్య సంవత్సరాల పాటు ఒంటికాలిపై నిలబడి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేయడంతో ప్రసన్నుడైన బ్రహ్మ కాలనేమి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. కాలనేమి తనకి అమరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మని కోరడంతో బ్రహ్మ అది సాధ్యం కాదన్నాడు. దాంతో కాలనేమి తనకి దైత్యుల చేత కాని దేవతల చేత కాని మానవుల చేత కాని మరణం లేకుండా దైవత్వం మానవత్వం కలగలిసిన శ్రీ మహావిష్ణువుతో పోరాడి మరణించే వరాన్ని ప్రసాదించమని కోరడంతో బ్రహ్మ తదాస్తు అని ద్వాపరయుగాంతంలో గంధర్వమాయతో కంసుడిగా జన్మించి ఆ తర్వాత శ్రీకృష్ణుడిగా మానవావతారం ఎత్తే శ్రీ మహావిష్ణువుతో పోరాడి మరణిస్తావని బ్రహ్మ కాలనేమికి వరమిచ్చాడు. జై శ్రీకృష్ణ.